ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో చక్కగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు ఏది చెయ్యాలనుకున్నప్పటికీ కూడా ఆ పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా మీ కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనికి వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారి వంతు మద్దతునివ్వటం మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. డబ్బు అయితే అనుకోని విధంగా కలిసి రావటం, ఆర్థిక లావాదేవీలను అనుకోని విధంగా జరపటం, అంటే అనుకున్న దానికంటే ఈ పని అవుతుందా లేదా అనుకుని ముందుకు వెళ్తారో ఆ పని అవుతుంది. దానిలో మీరు లాభాన్ని అయితే పొందగలుగుతారు. ఆ విధంగా మీరు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అయితే అదే పరిస్థితుల్లో ఖర్చులు కూడా ఎక్కువగా రావడం ఇట్లాంటివైతే మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అనవసరమైన ఖర్చుల జోలికి రోజు వెళ్లకుండా ఉండటం వల్ల మీరు కోరుకున్న విధంగా పొదుపులను పెంచుకోవటం కానీ, ఆ వచ్చిన ఆదాయాన్ని నిల్వ రూపంలో ఉంచుకోవటం కానీ, స్థిర చరాస్తుల వైపు దానిని మళ్లించడం కానీ ఇట్లాంటివైతే మీరు చేయగలుగుతారు. కాబట్టి మీరు ఖర్చులనైతే కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏది అవసరమైన ఖర్చు దానిని మాత్రమే పెట్టుకుని అనవసరమైన ఖర్చులను కొంతవరకు వాయిదా వేసుకోవటం కానీ, వాటిని మానుకోవడం కానీ చేయటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, గతంలో ఏదైతే కొన్ని వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో, అంటే అవి ఆర్థిక పరమైనవి అయినా అయ్యుండొచ్చండి, వ్యక్తిగత పరమైనవైనా అయ్యుండొచ్చు. అట్లాంటి వాటి నుండి కొంతవరకు మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. అంటే వాటి నుండి బయటపడటం కానీ, వాటికంటూ ఒక పరిష్కారం దొరకడం కానీ ఇట్లాంటివైతే మీకు జరుగుతాయి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయండి. చక్కగా ఈరోజు మీ ఆరోగ్యం సహకరించి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కలిసి వస్తుందండి. ఏది చేసినప్పటికీ కూడా దానిని ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు చేస్తున్న పనుల పట్ల మీరు బాధ్యతతో వ్యవహరించడం వల్ల కూడా విజయాలనైతే సునాయాసంగా మీరు పొందగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీ మాటల వలన కానీ, మీ చేతల వలన కానీ ఇతరులు మనస్సును గాయపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా మీ మాట తీరు కానీ, మీ ప్రవర్తన కానీ ఉండకుండా ఈరోజు చూసుకోవాలండి. ఎంత మీకు కోపం వచ్చిన మాటలు ఎవరైనా మాట్లాడినా, ఎంత మిమ్మల్ని విసిగించినా కొద్దిపాటి ఓర్పుతో మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఎటువంటి చిక్కుల్లోనూ చిక్కుకోకుండా మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకుంటూ అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటం, మీరు కోరుకున్న విధంగా మీరు దాన్ని పూర్తి చేయగలగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు మీ విద్య పట్ల కాసింత ఎక్కువ శ్రద్ధాసక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. ఎవరైతే పోటీ పరీక్షలను కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలను కానీ రాస్తున్నారో, లేదా తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభించబోతుంది. అయితే కాసింత ఎక్కువగా మీరు శ్రద్ధాసక్తులను చూపించవలసి ఉంటుంది. సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కూడా వృధా చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల మీరు మరింతగా మీరు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీ పనులను అయితే సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
కోరుకున్న స్థాయిలో వేతనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే మీరు చేసే పనిలో నిబద్ధతతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, హోదాని కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి. ఇక చేతి వృత్తుల వారు విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అన్ని వృత్తులలో ఉన్న వారికి, చేతి వృత్తుల వారికి, నేత నేసేవారికి, గీత కార్మికులకు, ఇతర వృత్తులలో రోజువారీ వేతనాలకు వెళ్ళే వారికి అందరికీ కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీరు పనిచేసే చోట లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆ దిశగా ఏదైనా కార్యక్రమాన్ని మీరు ఏదైనా చేపడితే అది నెరవేరే అవకాశం, అది త్వరగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కొద్దిపాటి ప్రయత్నంతోనే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభించబోతుందండి. అయితే ఆ దిశగా మీరు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా చక్కగా కలిసి వస్తుందండి. మీ పెట్టుబడి మరింత లాభాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అంటే చక్కటి లాభాలు రావటం, మళ్ళీ తిరిగి దానిని పెట్టుబడి పెట్టడం, గతంలో ఏవైతే పెట్టుబడులు పెట్టి వాటి తాలూకా లావాదేవీలను, లెక్కలను సరిచూసుకోలేకపోయారో వాటిని కూడా చూసుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. చక్కటి రోజుగా మీ రోజైతే ఉండబోతుంది. ఇక ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మీ పనులన్నిటినీ ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని చేజిక్కించుకోగలుగుతారండి. అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా రెట్టింపుగా మీరు లాభాన్నైతే, మీరు వేతనాన్నైతే పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దానిని ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా లాభాల బాటలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉండి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే వృత్తిపరంగా ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి ఈరోజు వారి పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీరు చక్కగా మీ పనులను పూర్తి చేసుకొని ఎంతో సంతోషంగా మీరు వేతనాన్ని పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరు చక్కగా రాణించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో మీరంటే ఇష్టపడేవారు ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మరింతగా తోడ్పడి మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మహిళలకు ఈరోజు దైవ బలం అనుకూలంగా ఉండడమే కాకుండా చక్కగా మీరు ఏది కోరుకున్నా కూడా దానిని పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం అవసరం అండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి చక్కగా మీరు చేసే ప్రతి పనికి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక రాజకీయ వ్యవహారాలు జరిపే వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అందరి మేలు
కోరుకోవటం వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక స్థిర చర ఆస్తి వ్యవహారాలతో లావాదేవీలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా కోర్టు నుంచి మీకు అనుకూలమైన తీర్పులు రావడం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగడం కానీ మీ డబ్బు మీ చేతికి రావడం కానీ ఇట్లా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పు జరగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కటి యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు కాలం కలిసి వచ్చి ప్రతి పనిని మీరు సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అంతేకాకుండా దైవానుగ్రహం కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిలో విజయంతో పాటు చక్కటి లాభాన్ని కూడా మీరు పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇంకా ఈ రాశి వారు అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అర్చన చేసి పెరుగు అన్నముతో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని మహిళలందరికీ మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.